Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. And yes, ఈ 25 films under శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ డైరెక్టర్స్ అందరికీ క్యాప్టెన్ అని ఇప్పటి వరకు అందరూ అంటున్నారు. సో ఇప్పుడు ఆ క్యాప్టెన్నే మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇందాక అంటే ఈ బ్యానర్ నా సొంత బ్యానర్ లాంటిది కాదు, నాదే. ఇందాక కూర్చున్నప్పుడు 14 years అయ్యింది అని అంటే నాకు దిల్ సినిమా నిన్న మొన్న చేసినట్టే ఉంటుంది రాజన్న. ఇంటప్పుడే 14 ఏళ్ళు అయిపోయిందా అని ఒక ఇదిగా అనిపించింది. చాలా ఆనందంగా ఉంది ఈ ఈవినింగ్. అందరూ ఆత్మీయులందరూ కూర్చుని సరదాగా చాలా హ్యాపీగా ఉంది. సినిమాకి వీళ్ళంతా ఎంత చెమటలు చిందించారో తెలియదు, కానీ మేము ఈ ఫంక్షన్ వల్ల అంత చెమటలు పడుతున్నాయి మాకు ఇక్కడ. హరీష్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే హరీష్ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. ఎప్పుడు పరపరమంటూ చాలా ఇదిగా ఉంటాడు, హైపర్గా ఉంటాడు. నాకు చాలా ఇష్టం. అంటే ఒక 2 సార్లు కలిసిన తర్వాత నాకు అంత ఇష్టం అయిపోయాడని నాకు ఇష్టం. అలా ధైర్యంగా ఉండాలి, ఒక ఎనర్జెటిక్గా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి, ఏదో ఒక ఫ్లాప్ రాగానే ఇలా అయిపోకూడదు. ఇలాగ నాకు ఒక కొన్ని ఉంటాయి. అంటే మనలో లేనివి అవతలలో ఉంటే ఆనందపడతామే అలాగా. హరీష్లో నాకు ఆ క్వాలిటీస్ అన్నీ చాలా ఇష్టం. హరీష్ ఎంత ఎనర్జీయో, ఎంత ఎనర్జెటిక్కో, బన్నీ కూడా సేమ్ అంతే ఎనర్జెటిక్. వీళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా ఇది. ఖైదీ 150 షూటింగ్లో హరీష్ 2-3 సీన్లు చెప్పాడు నాకు. చెప్పగానే నాకు ఎంత బాగా నచ్చాయంటే ఆ డైలాగ్స్తో నేరేట్ చేసినప్పుడు నేను అదిరిపోయినాయి అని చెప్పి నాకు భలే అనిపించాయి ఆ 2 సీన్స్ కూడా. ఇది డెఫినెట్గా అంటే సినిమాలో సమ్ కీ సీన్స్ అనుకుంటా అవి. అప్పుడే పక్కన రాజన్న కూడా ఉన్నాడు. రాజన్న ఈ సినిమా సూపర్ హిట్ అయిపోతుంది, చాలా బాగున్నాయి. ఎందుకంటే బేసిక్గా హరీష్ డైలాగ్స్ చాలా చాలా బాగుంటాయి కాబట్టి చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా అని నాకు కాన్ఫిడెన్స్ ఆ రోజు వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత అది రెట్టింపైంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్. కాకపోతే హరీష్ నాకు నచ్చిన షాట్ కాకుండా రాంగ్గా గెస్ చేశాడు. నాకు ఒక రెడ్ డ్రెస్లో బన్నీ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక ఫైట్ తర్వాత, ఆ షాట్ చాలా బాగా నచ్చింది. ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే ఒక స్టైలిష్గా ఒక సాంగ్లా ఉంది ఫైట్ కూడా. ఇక దేవి మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఆల్రెడీ రిలీజ్ అయిన 2 పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆల్ ది బెస్ట్. నాతో ఉన్న దర్శకులందరికీ ద బెస్ట్. మంచి ఈవినింగ్ ఇది. శిరీష్ అన్న ఆల్ ది బెస్ట్. హరీష్ చిరిగిపోయింది ఆ ట్రయల్. నిజంగా నేను ఫస్ట్ మాట్లాడి వెళ్ళిపోదాం అనుకుంటే హరీష్ మాట్లాడతాడు అంటే హరీష్ మాట్లాడేది వినటం కోసమే ఉన్నాను నేను కూడా. నిజంగా అంత బాగా మాట్లాడాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ సంస్థ ఇంకా అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే దాని కమిట్మెంట్, ఆ సంస్థ రామానాయుడు గారి గురించి చెప్పాడు దశరథ. నాయుడు గారు ఎప్పుడు స్టార్ క్యాస్ట్ గురించో లేకపోతే కాంబినేషన్స్ గురించో ఎప్పుడు సినిమాలు తీయలే. ఆయన పాలసీ కథను నమ్మి సినిమా తీయాలి. ఆ తర్వాత అదే పాలసీ వెంకటేశ్వర క్రియేషన్స్లో ఉంది. రాజన్న ఆల్ ది బెస్ట్. ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా చాలామంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వినాయక్ గారు. మీ అసోసియేషన్లో ఇంకా మంచి సినిమాలు రావాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నాము వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై. తప్పకుండా వస్తాయి. ఓకే, సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 25th మూవీ సెలబ్రేషన్స్లో భాగంగా ఇంత సక్సెస్ఫుల్ జర్నీకి 2 కళ్ళు 2 కాళ్ళు లాంటి వారు దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు. సో ఇద్దరు ఈక్వలే, బట్ శిరీష్ గారిని మాట్లాడమంటే ఒక చిరునవ్వు నవ్వుతారు అంతే. అందుకే సో డైరెక్ట్లీ దిల్ రాజు గారికి మైక్ ఇచ్చేస్తున్నాను.
అందరికి నమస్కారం. ఈ 25th ఫిలిం ఈవెంట్ ఇలా అనుకున్నప్పుడు ఇది జరుగుద్దో లేదో అని నాకు నమ్మకం లేకుండే. ఎందుకంటే డైరెక్టర్స్గా ఎవరి దాంట్లో స్టోరీ సిట్టింగ్స్ అని, మ్యూజిక్ సిట్టింగ్ అని, షూటింగ్స్ అని అందరూ ఎక్కడెక్కడో బిజీగా ఉంటారు. కుదరదో అని నాకు ఒక డౌట్ ఉండేది. బట్ హరీష్ బన్నీ లేదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అందరికీ ఫోన్లు చేయని నన్ను ఎంకరేజ్ చేసి ఈవెంట్ జరగడానికి మెయిన్ కారకులు బన్నీ అండ్ హరీషే. థ్యాంక్ యూ హరీష్. అంటే ఒక గ్రేట్ మూమెంట్ ఇది. పోతే నాకు సినిమాని నేను దాటేసి వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఈ చెట్టు గుర్తుకొస్తుంది. వినయ్కి గుర్తుందో లేదో, ఇదే చెట్టు కింద ఫస్ట్ నేను వినయ్కి అడ్వాన్స్ ఇచ్చింది. అంటే ఈ ప్రసాద్ ల్యాబ్ అనగానే ఇక్కడ మేము ఈవెంట్ అనుకున్నప్పుడు నాకు ఇవేం తెలియదు. ఇదే చెట్టు చెట్టు దగ్గర అడ్వాన్స్ తీసుకుని లోపలికి తీసుకెళ్ళి ఆది ఎపిసోడ్ చూపించావు వినయ్. అదే మా లైఫ్. ఇవాళ ఇక్కడ ఉన్నామంటే అదే ఆ మూమెంటే. ఎన్ని సక్సెస్లు వచ్చినా ఇలాంటి మన లైఫ్లో ఉన్న మూమెంట్స్ మర్చిపోలేము. థ్యాంక్ యూ వినయ్. ఆది సుమోల్ బ్లాస్ట్ అయిన సీన్ అది చూసి సరదాగా బయటకు వచ్చి సో ఇక్కడే అందుకంటే ప్రసాద్ ల్యాబ్లో సడన్గా ఆల్ మూమెంట్స్ అండ్ అలా ఒక దిల్ కానీ, ఒక ఆర్య కానీ, బోయపాటి ఇచ్చిన భద్ర కానీ, భాస్కర్ తీసిన బొమ్మరిల్లు, వంశీ, మున్నా అండ్ పరుగు, కొత్త బంగారు లోకం, జోష్, వాసు వర్మ సక్సెస్ల సినిమాలు మా బ్యానర్లో రాకున్నా ఈ ప్రతి సక్సెస్లో తను ఉన్నాడు. తను తీసిన సినిమాలు ఆడకపోయి ఉండొచ్చు, కానీ ప్రతి సక్సెస్లో మాతో ట్రావెల్ అయి ఉన్నాడు. అలా ప్రతి ఒక్క డైరెక్టర్ మమ్మల్ని ఇంతింతై ఒక్కొక్క సినిమా ఇస్తూ ఈ 25th ఫిలిం వరకు మా బ్యానర్ వచ్చిందంటే ఈరోజు నాకు కానీ, శిరీష్కి కానీ, లక్ష్మణ్కి కానీ ఒక ఇట్స్ గ్రేట్ మూమెంట్ మా లైఫ్లో. సో మీ అందరికీ పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. నేను లోకల్ వరకు. సో నెక్స్ట్ ఇప్పుడు డీజే అండ్ బన్నీతో మా బ్యానర్లో హ్యాట్రిక్ 100% నో డౌట్. ఈ సినిమా మా సంస్థకి, బన్నీకి హ్యాట్రిక్ సినిమాగా నిలబడబోతుంది. పోతే ఇంకా హరీష్ ఇందాక అన్నాడు గబ్బర్ సింగ్ ఇస్తే కానీ మీ బ్యానర్లో నన్ను చూడలేదన్నాను. తను డైరెక్టర్ కాకుండా ముందే పూరి జగన్నాథ్ ఆఫీస్లో మావాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి ఏంటి అని శిరీష్ అన్న, లక్ష్మణ్ అన్న నీకు చెప్తుండేవాళ్ళం. ఎందుకంటే ఒక మనిషి సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. సో ఇందాక వంశీ చెప్పాడు, ఒక సినిమా సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. ఫెయిల్యూర్ కావడానికి ఒక దర్శకుడే కారణం కాదు. కథ ఎన్నుకున్న ఒక ప్రొడ్యూసర్ కానీ, కథను ఎన్నుకున్న ఒక హీరో కానీ అందరు రెస్పాన్సిబిలిటీ. అది కథ నచ్చినప్పుడే ఆ సినిమా స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయినప్పుడు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతేనే కదా ఆ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా నేను మిమ్మల్ని చూశాను, ముందు కూడా అలాగే చూస్తాను. సో అందుకే ఈ ట్రావెల్ హరీష్తో ఇవాళ 3వ సినిమా తీయగలిగానంటే చాలామందికి ఆశ్చర్యం కూడా ఉండొచ్చు. హరీష్తో 3 అయిపోయింది, 3వది కాదు నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేస్తున్నాం. సో అంటే ఒక మనిషి ఎందుకు నచ్చుతాడు మనకేంటి రీజన్స్ లేవు. మనం ట్రావెల్ అవుతున్న కొద్దీ ఒక ఫ్యామిలీగా ఒక అటాచ్మెంట్ ఏర్పడ్డ కొద్దీ ట్రావెల్ అవుతూనే ఉంటాం. అలాగే ఈ సంస్థకి మీరందరూ వెనకాల నిలబడి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. సో నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా ఇలాగే చేసి 50 వరకు అయితే ట్రై చేస్తాము. ఆ 100 అవుద్దో లేదో గాడ్ నోస్. అండ్ ఇందాక 2-3 అన్నారు, వాసు కానీ, వంశీ కానీ, మీరు అందరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ అందరికి హామీ ఇస్తున్నాను, నా లైఫ్లో నేను డైరెక్షన్ చేయను. రీజన్ చెప్తాను. వినయ్ నన్ను ఫస్ట్ అడిగాడు, అన్న వినయ్ గుర్తుందో లేదో నువ్వు ఒక సినిమా డైరెక్షన్ చేయి. కానీ మీరందరూ కష్టపడే హార్డ్ వర్క్ని చూస్తాను చూడు, అది నాకు భయం. డైరెక్టర్ అంటే ఇంత కష్టపడాలి. నాకేముంది, స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తాను, దాంట్లో బాగుంది బాగాలేదు చెప్పడానికి ఈజీ. కానీ మీరు రాత్రింపవలు ఒక సినిమాని తయారు చేయడానికి పడే కష్టం, ఆ తపన నాకు తెలుసు. మీ అందరు నేను దగ్గరుండి చూశాను. ఆ పని మట్టుకు నేను చేయను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరందరూ సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ 14 సంవత్సరాలు నా సంస్థ ఇక్కడ ఉందంటే మీరందరు కారణం. అండ్ ఈ సంస్థలో చేసిన హీరోలకి, టెక్నీషియన్స్కి అందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ బన్నీ గురించి, సినిమా గురించి ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వేదికపై ఉన్న వాళ్ళందరికీ కూడా. అండ్ ప్రెస్ కోసం ఒక గ్రూప్ పిక్. ఎస్, డైరెక్టర్స్ అందరూ కలిసి వాళ్ళ కెప్టెన్ వివి వినాయక్ గారికి బొకే అందిస్తున్నారు. వినాయక్ గారు ఓన్లీ డైరెక్టరే కాదు, మా అందరికీ ఒక పెద్ద అన్నయ్యలా అంటాడు. సో ఈ జనరేషన్స్లో మా అందరికీ ఒక చిన్న దిక్సూచిలా ఉంటాడు. సో మేమందరం కలిసి ఇలాంటి ఒక బ్యానర్ స్థాపించడానికి ఆయన చేసిన కృషికి, దానికి మేమందరం చిన్న బొకే. ఇది సడన్గా స్టేజ్ మీద అనుకున్నాం, ఇది అరేంజ్డ్ ప్రోగ్రామ్ కాదు సార్.
థ్యాంక్ యూ ఎవ్రీవన్. స్టేజ్ పైన ఉన్న డైరెక్టర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇక్కడికి డీజే దువ్వాడ జగన్నాథం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ June 23rd సినిమా రిలీజ్ కాబోతోంది. అండ్ ఈలోపే ఇంకొక గ్రాండ్ ఫంక్షన్తో కలుసుకుందాము ఆడియో రిలీజ్ ఫంక్షన్లో. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ నైట్. This is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.